వయసు పెరిగిన తర్వాత కొంతమందికి మాటలో తడబాటు కనిపిస్తోంది. అట్లా తడబాట్ల సందర్భంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడం అనేది హుందాతనం. అలాగా రీసెంట్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్లి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. టాలీవుడ్ మొత్తం ఆయన మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇటు మీడియాలో కూడా చాలామంది ఆయన చేసింది తప్పు అని చెప్తున్నారు. కానీ తను మాత్రం తన తప్పును సరిదిద్దుకోకపోగా, ఒక సారీ చెప్పకపోగా నేను కరెక్ట్‌గానే మాట్లాడాను. నేను ఇలాగే ఉంటాను. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి సంస్కారం లేదు అన్నాడు. అది ఆయన సంస్కారం. సో, ఇప్పుడు అలాంటిదే ఆల్మోస్ట్ అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి కమల్ హాసన్ కూడా ఇలాంటి ఒక సారీతో పోయేదాన్ని ఏకంగా సినిమా వరకు తెచ్చుకున్నాడు. అదే 'థగ్ లైఫ్'. రీసెంట్‌గా మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందినటువంటి ఈ సినిమా ఈ గురువారం రోజు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కర్ణాటకలో జరిగినప్పుడు అతను అక్కడికి వెళ్ళి చేసిన ఒక మాట, చేసిన ఒక వ్యాఖ్య, ఒక కామెంటు ఆ సినిమా రిలీజ్‌నే అడ్డుకునేలాగా చేసింది. సో, కర్ణాటకలో కమల్ హాసన్ మాట్లాడిందేంటి? ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా శివరాజ్ కుమార్‌ని చీఫ్ గెస్ట్‌గా పిలుచుకొని, అక్కడ మెగాస్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్‌ని చీఫ్ గెస్ట్‌గా పిలుచుకొని, తమిళ భాష నుంచే కన్నడ భాష ఉద్భవించిందనేలాగా ఆయన అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అది అసలే భాషా ప్రేమికులు, మా భాష మాత్రమే గొప్ప అని భావించేటువంటి కన్నడిగులకి ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సింది, లేదంటే సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి చాలా తీవ్రంగా ఆందోళన చేశారు. అక్కడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల దగ్గరికి వెళ్లారు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని అడ్డగించుకున్నారు. సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో రిలీజ్ చేయొద్దు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కమల్ హాసన్ నుంచి ఒక సారీ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు తప్పు. ఆ తప్పును ఒప్పుకుంటే సినిమాని అడ్డుకోమేమని చెప్పారు. కానీ కమల్ హాసన్ వయసు రీత్యా వచ్చిన దీనివల్ల కావచ్చు, లేదా నిజంగా తను కరెక్ట్‌గానే అన్నాడనే ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, సారీ చెప్పనని భీష్మించి కూర్చున్నాడు. విషయం కోర్టు వరకు వెళ్ళింది. కర్ణాటక హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు కూడా ఒక ఆగ్రహాన్ని కమల్ హాసన్ ఉద్దేశిస్తూ, మీరేమైనా భాషా శాస్త్రవేత్తనా, లేకపోతే చరిత్రకారులా, మీరెవరు అట్లా కామెంట్ చేయడానికి, మీకేం హక్కు ఉంది? సారీ చెప్తే పోయేదాన్ని ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పేసి. దీనికి కమల్ హాసన్ తరపు నుంచి ఒక లాయర్ కూడా కోర్టుకి అటెండ్ అయిపోయి ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని నేను చెప్తే, మాక్సిమం కర్ణాటక కోర్టులో ఇదంతా ఒక డ్రామా సోషల్ మీడియాలో కూడా ఉంది. ఆల్మోస్ట్ 8 to 10 మినిట్స్ ఉంటుంది. అక్కడ జడ్జి ఏమనుకున్నాడు, ఓకే సారీ చెప్పాడేమో, ఇంకేంది సమస్య క్లియర్ అనుకున్నారు. కానీ ఆ లాయర్ ఏమనంటే, ఆయన సారీ చెప్పలేదు, సారీ చెప్పకపోగా తను చేసిన దాంట్లో తప్పేం లేదు, నేను చెప్పిన మాట కట్టుబడే ఉన్నాను అని చెప్పారు. సో, ఇప్పుడు ఇక్కడితో ఆగిపోయింది. ఇది సినిమాను అడ్డుకుంటామని చెప్పడం కాదు, నేనే సినిమాని రిలీజ్ చేయను అని వచ్చేసాడు కమల్ హాసన్. అది విషయం. అంటే ఒక చిన్న సారీతో పోయేదాన్ని ఆల్మోస్ట్ గతంలో ఆయన 'విక్రమ్' సినిమా కర్ణాటకలో 26 కోట్లు చేసింది. 'విక్రమ్' సినిమా సూపర్ హిట్ అవడంతోటి కర్ణాటకలో 26 కోట్లు చేసిన ఆ సినిమా ఇప్పుడు 'థగ్ లైఫ్' మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అంటున్నాం. సింబు ఉన్నాడు, త్రిష ఉంది, మణిరత్నం డైరెక్షన్. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా. చాలా అంటే చాలా క్రేజీ ఉంది కాంబినేషన్‌కి ఈ సినిమాకి. అలాంటి ఒక సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే కనుక ఖచ్చితంగా 30-35 కోట్ల వరకు కర్ణాటకలో గ్రాస్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కలెక్షన్ కూడా వదులుకొని కమల్ హాసనే, నేను ఇప్పుడు అసలు ఆ సినిమాని కర్ణాటకలో ఇప్పుడెప్పుడే రిలీజ్ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. సో, ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్. మద్రాస్ టాకీస్ అండ్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మణిరత్నం కమల్ హాసన్ కలిసి నిర్మించినటువంటి సినిమా ఇది. సో, వాళ్ళే వద్దనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు? ఒక మంచి క్రేజ్ ఉన్న సినిమా, ఆ థియేటర్స్ ఆక్యుపై చేయగలిగినటువంటి ఒక సినిమా, ఆడియన్స్‌ని థియేటర్స్ రప్పించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సినిమా డ్రాప్ అయితే అక్కడ కూడా సమస్య ఉంటుంది. థియేటర్స్ సంబంధించి ఒక ప్రాబ్లమే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు, లేదా ఒక మంచి సినిమా చూడాలనుకున్నటువంటి ఆడియన్స్ ఉండొచ్చు. వీళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇంతమంది డిసప్పాయింట్‌మెంట్‌కి కారణం అవుతూ తనకు సొంత బ్యానర్ కూడా కొంత లాభం, నష్టం వచ్చేలాగా కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్య, దాన్ని ఉపసంహరించుకోకపోగా, ఒక చిన్న సారీ చెప్పకపోగా ఏకంగా సినిమాని నిలుపుకోవడం అనేది అది అంత తెలివైన నిర్ణయం కాదేమో అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట. కానీ కమల్ మాత్రం ఆ మాటకి తను చేసింది కరెక్టే అనేలాగా నిలబడ్డాడు. మరి వ్యవహారం ఎంత దూరం పోతుందో, ఎక్కడి దాకా పోతుందో, అసలు కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం.